గ్రామీణ మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చోడవరం నియోజకవర్గం పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ విధులను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే రాజ్ చేతుల మీదుగా 210 మంది యానిమేటర్లకు ఈ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. సాంకేతికతను జోడించడం ద్వారా డ్వాక్రా సంఘాల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న యానిమేటర్లకు కూటమి ప్రభుత్వం సాంకేతికతను చేరువ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. చోడవరం ఎమ్మెల్యే రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గంలోని చోడవరం, బుచ్చిపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 210 మంది వీవోఏలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ప్రభుత్వం మరియు గ్రామీణ మహిళల మధ్య వీవోఏలు ఒక ముఖ్యమైన వారధిలా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఆర్థిక లావాదేవీలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి సాంకేతికత ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. తమ విధులకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందజేయడం పట్ల వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజును వారు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వెలుగు సిబ్బంది మరియు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమం మీ ఇష్టం అంటే రేపే పెట్టండి, రేపే ఇచ్చేద్దాం. మళ్ళీ ఫోన్లు వచ్చాయట, ఎమ్మెల్యే గారికి ఖాళీ లేదట, మా ఫోన్లు మాకు ఇవ్వలేదట అని వారిది బాధపడాలండి. బాబా అది అర్జెంటుగా పెట్టండి అని అంటే ఇవాళ అందరికి కూడా ఫోన్లు ఇచ్చే కార్యక్రమం మరి ఏర్పాటు చేసినటువంటి వెలుగు సిబ్బందికి పాల్గొన్న మీకు అందరికీ పేరు పేరున ఇవాళ సెల్ ఫోన్లు అందుకుంటున్న మీకు మీరు ఇంటికి వెళ్ళి సిమ్ వేసుకొని అన్నీ చేసి ఇవాళ అమావాస్య రేపు మంచిది, రేపు ఉదయాన్నే దేవుడి మూల పెట్టి తీయండి. మహిళ ఫస్ట్ మీకు వచ్చే వార్త ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది అన్నదే మీ సంస్థలో ఫస్ట్ మీకు వచ్చేది వార్త. ఇంత చక్కని అవకాశం కల్పించిన పేజీ మీద పెద్దలకి మీకు అందరికీ పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమలు అవుతుందని ఎవరు అన్నారు, అయితే అప్పుడెప్పుడు అవుతామో అని అనుకున్నాం. కానీ నిన్న అమిత్ షా గారు అనౌన్స్ చేశారు 2029లో రాబోయే ఎన్నికల్లోనే ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు అలా కూర్చున్నారు, ఎమ్మెల్యే, ఎంపీ కూడా మహిళలు కూర్చునే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అన్నది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అది రెండోది, మహిళలకి జనాభాలోనే సగభాగం ఉన్నారు, లేకపోతే కుటుంబ వ్యవస్థలో సగభాగం ఉన్నారు, లేకపోతే ఆస్తిలో సమాన హక్కు అన్నతో పాటు పరిపాలనలో కూడా సరైనటువంటి అవకాశం కల్పిస్తే మరి జనాభాలో సగం భాగం ఉన్నటువంటి మీకు ఏదైనా కష్టం, ఇబ్బంది వస్తే మగవాళ్ళతో మీరు ఫ్రీగా చెప్పుకోగలరా? మగవాళ్ళైతే మాతో వచ్చి అనేతో మాటల్లో పక్కన తీసుకెళ్తారు. అదే ఆడవాళ్ళైతే చెప్పడానికి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పలేరు. దానికి వాళ్ళ పెద్దలందరూ ఆలోచించి మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత, ఏదో పంచాయతీ వార్డు నెంబర్లు ఇచ్చాం, సర్పంచ్లు ఇచ్చాం, ఎంపీటీసీలు ఇచ్చాం, మండల ప్రెసిడెంట్ ఇచ్చాం, జడ్పీటీసీ, మన జడ్పీ చైర్మన్ గారు కూడా సుభద్రమ్మ గారు మహిళే, ఇలాగా ఎక్కడ చూసినా మహిళా తల్లులు వాళ్ళు మన జడ్పీటీసీ గారు మహిళే. కాబట్టి ఇంత యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నారు. కాబట్టి మీ మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇప్పుడు మన ఎంపీపీ గారు మీ మహిళే కాబట్టి అమ్మ మాకు పని ఉందానో, మీ కష్టం శుభం మంచి చెడ్డ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో సరదాగా సెల్ ఫోన్లు ఇస్తున్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, ఈ విషయంకు మీరు మాట్లాడండి అంటే మీకు అందరికీ ఆనందంగా ఉందండి, మాకు బాధగా ఉందని చెప్పాను. వాళ్ళకి సెల్ ఫోన్లు వస్తే మీకెందుకంటే బాధ అన్నారు. సెల్ ఫోన్లు వస్తుందుకు బాధ లేదండి, ఢిల్లీలో పార్లమెంట్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుంది, ప్రతి నియోజకవర్గంలోని ప్రతి రాష్ట్రంలోని 33% మంది ఎమ్మెల్యేలు, 33% మంది ఎంపీలు, కొత్తగా మహిళలందరికీ రిజర్వేషన్ మన కోటం రోజు హామీ అవుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్లో మా సీట్ ఏంటవుతుందో అనుమానం ఉంది, కాబట్టి దానికి బాధగా ఉంది సార్ అన్న. అలా బాధపడకండి, మన మహిళలే కదా అవుతారని చెప్పి సారాలు చెప్తుంటే నిండు మనసుతో మహిళామ తల్లందరికీ ఏదో మాట ఇచ్చి
మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేరే విధంగా కాకుండా అన్న మాటకి కట్టుబడి మన రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తారు. ఎందుకంటే మహిళామ్మ తల్లులు నేను అనేక సందర్భాల్లో చెప్పాను. చాలామంది అంటారు ఆడవాళ్ళు ఏం చేయగలరు, ఆడవాళ్ళు ఏం చేస్తారు. ఆ మగవాడు ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఆ మగవాడు ఎంత ఆదాయం సంపాదించినా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని డీల్ చేసేది, ఇంటిని నడిపించేది, ఇంటికి ఆర్థిక శాఖ మంత్రి, అన్ని శాఖలు ఇంటికి సంబంధించి అన్ని శాఖలు ఎవరనంటే ఆ ఇంటి ఇల్లాలే, మహిళే. కాబట్టి ఇంటిని అంత సమర్థవంతంగా నడిపించిన వాళ్ళు గ్రామాన్ని కానీ, మండలాన్ని కానీ, నియోజకవర్గాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ ఎందుకు నడిపించలేరనే ఉద్దేశంతో ఇవాళ మీ మహిళా మంత్రులందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అందుకు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరం మనం అభినందించాలి. ఇవాళ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టారండి, మహిళా రిజర్వేషన్ బిల్లు. నిన్నే వారు ఏమని చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నిన్నే ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ వచ్చేసి అంత త్వరితంగా పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రాల్లో కూడా అమలయ్యి భవిష్యత్తు రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవి 175 అయినా 262 సీట్లైనా ఎన్ని సీట్లైనా కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కాబడి మహిళలు ఎన్నుకోబడి సభలో మైకి పట్టుకొని మహిళా సమస్యల గురించే కాదు, అవసరమైన మాకు సమస్యలు ఉన్నా కూడా అమ్మ తల్లి మాకు సమస్య ఉంది సభలో ప్రస్తావించండి అమ్మ అని మిమ్మల్ని అడిగే రోజు రావాలి. మహిళలందరూ కూడా ఆ విధంగా గౌరవింపబడాలి. పెద్దలు అంటారు, ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, పూజించబడతారో, ఎక్కడైతే వారిని అన్ని విధాలుగా మహిళ కంటతడి పెట్టకుండా చూసుకుంటారో అక్కడ మంచి సిరి సంపదలు ఉంటాయి, మంచి వ్యవసాయం కానీ, పాడి పంట అన్నీ ఉంటాయని చెప్పాను. ఆడవారు కన్నీరు పెడితే అది మనకేమో చేసి మంచిది కాదన్నది ఇవాటి రోజు కాదు. ఆవేళ నిండు సభలో ద్రౌపదీదేవి కంటతడి పెట్టింది కాబట్టి కౌరులకి ఆ పరిస్థితి వచ్చి ఆ సామ్రాజ్యం కూలిపోయింది. కాబట్టి మహిళలు ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచన చేసే మనందరి అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మహిళా పక్షపాతి. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా డ్వాక్రా సంఘాలు పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, వాళ్ళకి ఏమైనా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి, లోన్లు ఇచ్చి, డబ్బులన్నీ మీ ఖాతాలో జమ చేసి, ఇళ్ల స్థలం పట్టించిన మీకే, హౌసింగ్ ఇచ్చిన మీకే, హౌసింగ్ పేమెంట్లు ఇచ్చిన మహిళలకే అన్ని వాళ్ళ పేరు మీదే. ఆ మధ్య పేరు వచ్చిరండి నా దగ్గరికి. ఏమనంటే మా ఆవిడికి నాకు గొడవ ఇడిపోయండి, నాకు ఇప్పుడు ఇల్లు ఇవ్వను అంటున్నారు. ఇల్లు కావాలంటే ముందు మీ ఆవిడతో బతిమలు తెచ్చుకోరా, అప్పుడు నీకు ఇల్లు వస్తుంది. మరి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేని నేను చేయలేనురా నువ్వేమని చెప్పేసి భార్యతో రాజీ పడాలి. నువ్వు ఇంట్లో గృహస్థులు అర్పించుకోవాలంటే నీ గృహంలో ఉండాలని చెప్పడం జరిగింది. కారణం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఎల్లవేళలా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నా ఆడబిడ్డలు అని చెప్పేసి ఎప్పుడు మైక్ పట్టుకున్నా, ఏ మీటింగ్ పెట్టినా, మీరు పైపించమని ఏదైనా సమస్య జరిగినా మేము ముందుకెళ్తే మీరందరూ వెనకాలని మహిళలు నమ్మని అంటారండి సార్. కాబట్టి మీరందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి ప్రభుత్వానికి అందరూ మీ మహిళ యొక్క ఆశీర్వాదం అండదాంట్లో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ సెల్ ఫోన్లు ఇస్తే దాని పంచే కార్యక్రమానికి వీళ్ళందరినీ కలిసే అవకాశం కల్పించడం 4 మండలాల వేలు సిబ్బంది అందరికి కూడా నన్ను చెప్పారు.